వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పేరట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మరికొద్ది నిమిషాల పాటు మన వాక్యాన్ని ధ్యానించడానికి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాము. దేవునికి ఇచ్చిన ప్రార్థన చేసుకుని మన వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడదాము. ప్రార్థన. పరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతమైన మా కన్న తండ్రి, ఆకాశమును సింహాసనముగాను భూమిని పాదపీఠముగాను చేసుకొని మీ పిల్లలమైన మా పైన నాయన కృపచూపుతూ మీ కృపచప్పున నాయన మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన విధానమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నాయన అర్హత లేని వారమైనప్పటికీ మీ సన్నిధి కాంతిలో చేరి ఉండగా మీ సహాయముతో మమ్మల్ని నింపండి తండ్రి. మా ఆత్మీయ జీవితానికి ఏ మాటలైతే అవసరమో ఆ మాటల చేత మా ఆత్మీయ స్థితిని బలపరచండి. మీ కొరకు ఉన్నతంగా బ్రతకడానికి మంచి మనసులను మాకు దయచేయండి. మీ పిల్లలతో కలిసి మీ మాటలను ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానముతో నన్ను నింపి నన్ను నేను కనుపరుచుకొనక మిమ్మల్ని మహిమపరిచే ఒక పాత్ర వలె నన్ను ఎత్తిపట్టుకునండి. ఈ ఆరాధన అంతటిలోనూ నాయన సమస్త మహిమా ఘనత మీరే పొందుకోమని ప్రాధేయపడుతూ ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనా మనవులను మీ పాదాలకు సమర్పించి అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమెన్. మంచిది ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో కొద్ది నిమిషాల పాటు మనం ఒక చక్కని విషయాన్ని ధ్యానించడానికి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచ మానవాళిని శిలువ బలియాగము ద్వారా పాపములో నుండి పవిత్రతలోనికి అడుగులు వేసే గొప్ప ధన్యతనిచ్చారు. అంటే ఎవరైతే నేను పాపిని అని గుర్తించి ప్రభువు కార్చిన రక్తములో బాప్తిస్మం తీసుకుంటారో వారు పాపాన్ని విడిచి పవిత్రతలోనికి అడుగులు వేసిన వారు, పాపానికి దూరంగా జరిగి పరిశుద్ధుల గుంపులో చేరినవారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే హృదయపూర్వకముగా ఎవరైతే ప్రభు రక్తములో జీవితాన్ని కడుక్కుంటారో బాప్తిస్మం తీసుకుంటారో వారందరూ పరిశుద్ధులు అని లేఖనం సెలవిస్తూ ఉంది. అంటే బాప్తిస్మం తీసుకున్న వారందరూ ఎవరు? పరిశుద్ధులు. ఈ మాట బైబిల్ గ్రంథంలో మనం ఒకసారి చూడగలిగితే చూసుకొని మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం, 10వ అధ్యాయము 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఏమని మాట్లాడుతున్నాడు పౌలు గారు? యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరముతో ఒక్కసారే తనంతట తానే శిలువ మీద దేవునికి అప్పగించుకున్నాడు. తనంతట తానే మరణాన్ని పొందుకున్నాడు. తనంతట తానే బలి అయిపోయాడు ఒక్కసారే. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరాన్ని అప్పగించి శిలువ మీద తనను తానే అర్పించుకున్నాడో అప్పుడే మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఉన్నాము అంటే పరిశుద్ధులం అయిపోయామనేనా? ఇంకా కొంచెం పెండింగ్ ఉందనా? అయిపోయాం. ఎప్పుడైతే యేసుప్రభు వారి రక్తాన్ని మనం ఆశ్రయించామో, శిలువ దగ్గరకు వెళ్ళామో, బాప్తిస్మం తీసుకున్నామో అప్పుడే ప్రభు రక్తము ద్వారా మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము, పరిశుద్ధులైపోయాము. అంటే అంతకు ముందు చేసినటువంటి ఏ పాపము కూడా ఇక మన మీద నేరారోపణ చేయదు. బాప్తిస్మానికి ముందు నువ్వు ఎలాంటి పాపాత్ముడువైనా సరే, దొంగతనం చేసిన వాడివైనా, వ్యభిచారం చేసిన వాడివైనా, నరహంతకుడివైనా, అబద్ధికుడివైనా, ఏదైనా సరే నువ్వే తప్పు చేసినా ఒక్కసారే సిలువలో యేసుప్రభు వారి రక్తము ద్వారా ఆయన పాదాల దగ్గర వదిలేసావు. ఎప్పుడైతే అవన్నీ విడిచిపెట్టి బాప్తిస్మం తీసుకున్నావో ఇక నువ్వు పరిశుద్ధుడివే, పరిశుద్ధపరచబడ్డావు, పరిశుద్ధుడు అయ్యావు అని లేఖనం సెలవిస్తూ ఉంది. అంటే బాప్తిస్మం తీసుకున్నవాడు పరిశుద్ధుడు అని మనకి మాట కనిపించగానే క్రైస్తవ్యంలో ఒక వింతైన ఆలోచన బయటకు వచ్చింది. ఏంటి ఆ వింతైన ఆలోచన అంటే,
బాప్తిస్మం తీసుకోగానే పరిశుద్ధపరచబడిపోయాము, పరిశుద్ధమైపోయాము. కాబట్టి ఇక బాప్తిస్మం తీసుకున్న తరువాత ఏ పాపం చేసినా అది ఇక మన మీదకు రాదు. ఏ తప్పు చేసినా, బాప్తిస్మం తర్వాత నువ్వే పాపం చేసినా, ఏ తప్పు చేసినా, ఆ తప్పులన్నీ అంటే మన భవిష్యత్తులో చేయబోయే పాపాలన్నీ యేసుప్రభు వారు సిలువలో ముందే క్షమించేశారు. మనం ఆల్రెడీ బాప్తిస్మం తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏ తప్పు చేసినా సిలువ దగ్గర ప్రభువు దగ్గరకు వెళ్ళిపోతాయే తప్ప మన మీదకి ఆ పాపాలు ఏమీ రావు అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఇక బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధపరచబడ్డాం. ఇక పరిశుద్ధులం అయిపోయిన తర్వాత ఎన్ని అపవిత్రమైన కార్యాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా అవి ఇక మన మీదకు రావు, పరిశుద్ధులుగా మారిన మనకు వర్తించవు. యేసుప్రభు వారు పాదవదాల దగ్గర మనం విడిచిపెట్టిన పాపం ఏదైతే ఉందో కడగబడింది, అందులోకి వెళ్ళిపోతాయి అని బాప్తిస్మం తీసుకున్నా కూడా పాపాలు చేస్తూ బతుకుతున్న వాళ్ళు ఉన్నారు లేరా? వాళ్ళే ఎక్కువ. బాప్తిస్మం తీసుకొని కూడా ఎన్ని తప్పులు చేసినా దేవుడు క్షమిస్తాడు అని చేసేవాళ్ళు కొంతమంది. ఎన్ని తప్పులు చేసినా బాప్తిస్మం తర్వాత ఏ పాపం చేసినా యేసుప్రభు వారి సిలువలో బాప్తిస్మం తీసుకున్నాను కదా ఇక నాకు వర్తించవనుకుని బతికేసేవాళ్ళు కొంతమంది. అంటే బాప్తిస్మం తీసుకున్నా కూడా పాపం చేస్తే అది మనకు వర్తించదు అనుకుని బతుకుతున్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు కాదు, మొదటి శతాబ్దం నుంచే బయలుదేరారు. అందుకే పౌలు గారు రోమా సంఘానికి పత్రిక రాస్తూ ఆ సంఘంతో ఆయన మాట్లాడుతున్న మాటను ఒకసారి మనం చూసుకొని ముందుకు వెళదాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలోని చివరి మాటలు, 3వ లైన్, నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? పాపం ఎక్కడైతే విస్తరిస్తుందో అక్కడ దేవుని కృప అపరిమితముగా, అంటే పరిమితి లేకుండా, లిమిట్ లేకుండా దేవుని కృప అంతగా విస్తరిస్తుందని మాట్లాడుతున్నాడు. అంటే పాపం ఎక్కడైతే విస్తారంగా ఉంటుందో అక్కడ ఏముంటుంది? దేవుని కృప ఉంటుంది. పాపం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ ఏముంటుంది? దేవుని కృప ఎక్కువగా ఉంటుంది. పాపం జరుగుతూ ఉన్న చోట దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు, కృప ఎక్కువగా ఉంటుంది. కావాలంటే మీరు చూడండి, ఇప్పుడు పాపం చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ప్రాణాలతోనే ఉన్నారు, చచ్చిపోవట్లే. పాపం చేసిన వెంటనే ఎవరన్నా చచ్చిపోతున్నారా? చనిపోవట్లా. అంటే పాపం చేస్తున్నవాడు ప్రాణాలతోనే ఉన్నాడంటే కారణం ఏంటి? దేవుడు కృప చూపిస్తున్నాడు మనిషి మీద. ఎందుకో తెలుసా? ఇకనన్నా మారతాడేమో అనే ఆశతో కృప చూపిస్తున్నాడు. ఇంకా మనం మాట్లాడుకోవాలి అంటే చాలామంది వ్యభిచారం చేస్తూ ఉన్న వాళ్ళే ఉన్నారు, హ్యాపీగా బతుకుతున్నారు. మళ్ళీ వాళ్ళు వ్యభిచారం చేస్తూ కూడా అంత సంతోషంగా ఎలా బతుకుతున్నారా అంటే దేవుడు కృప చూపిస్తున్నాడు ఆ మనిషి మీద కూడా. ఎందుకు చూపిస్తున్నాడు? ఎందుకంటే మారతాడేమో అనే ఆశ. ఇకనన్నా తెలుసుకొని దారి తెలుసుకొని మరలా ఇటు తిరిగి వస్తారేమో అన్న ఆశతో కృప చూపిస్తున్నాడు. మరికొంతమంది ఎదుటి వాళ్ళ జీవితాలు నాశనం చేసి కూడా సంతోషంగా బతుకుతుంటారు, ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకొని కూడా హ్యాపీగా బతికేస్తుంటారు. అలాంటి వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. కారణం ఏంటి? దేవుడు కృప చూపిస్తున్నాడు. నువ్వు ఎదుటి వాళ్ళ జీవితం నాశనం చేసావు కదా, నీ జీవితం నేను నాశనం చేస్తానని దేవుడు అనట్లా. కారణం ఏంటో తెలుసా? కృప. దేవుడు ఆ మనిషి మీద కూడా కృప చూపిస్తున్నాడు. అంటే ఎక్కడైతే పాపం ఎక్కువగా ఉంటుందో, ఎక్కడైతే పాపం విస్తరిస్తూ ఉంటుందో, ఎక్కడైతే పాపం బాగా జరుగుతుందో అక్కడ దేవుడు కృప విస్తరించేలా చూస్తున్నాడు. కారణం ఏంటంటే నువ్వు పాపాలు చేసేసి హ్యాపీగా అని కాదు, ఇకనన్నా తెలుసుకొని మారతావేమో అనే ఆలోచనతో కృప చూపిస్తున్నాడు. కానీ ఈరోజు మనం చేసే తప్పేంటో తెలుసా? ఒక తప్పు జరిగిన తర్వాత దేవుడు నా మీద కృప చూపిస్తున్నాడు, ఇకనన్నా నేను మార్చుకోవాలి అని మనం ఆలోచించట్లా. ఆ కృప అనేది పాపానికి ఒక లైసెన్స్గా వాడుకుంటాం. దేవుడు కృప చూపిస్తాడు కదా, ఈ ఒక్క తప్పు చేసేది ఏం అవ్వదులా అనుకుంటాం. దేవుడు ఎలాగో మన మీద కృప చూపుతున్నాడు కదా, ఇంకో తప్పు చేసినా తప్పు లేదు అనుకుంటాం. అంటే తప్పుల మీద తప్పులు చేస్తూ దేవుడు చూపించే కృపను పాపానికి ఒక లైసెన్స్గా వాడుకుంటూ వెళ్ళిపోతున్నామే తప్ప ఎక్కడ మనం ఆగి ఆలోచించట్లా. అందుకే కొంతమంది అంటున్నారట, దేవుని కృప
ఎక్కువగా దక్కాలి అంటే, దేవుడు నా మీద ఎక్కువగా కృప చూపించాలి అంటే, దేవుడు నా మీద ఎక్కువగా కృప చూపించాలి అంటే ఖచ్చితంగా నేను పాపం చేయాలని పాపంలో బతికేస్తున్నారు కొంతమంది. అందుకే పౌలు గారు కిందకు వచ్చేటప్పుడు అంటున్నాడు కదా 6వ అధ్యాయం 1వ వచనంలో, అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా? ఏమని అడుగుతున్నాడు? ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ దేవుని కృప విస్తారంగా ఉంటుంది అని చెబుతూ అంటూ అయితే ఏమందాం ఇప్పుడు? కృప విస్తరించాలి అని పాపంలోనే బతికేద్దామా? కృప నాకు ఎక్కువగా దొరకాలి అంటే నేను పాపంలోనే గడుపుతానంటావా? దేవుని కృప నాకు దొరకాలి అంటే నేను పాపం చేస్తూనే జీవించేస్తాను, దేవుడు నాకు కృప చూపించాలంటే నేను పాపంలోనే బ్రతకాలని అలాగే బతుకుతావా అని అడుగుతూ అంటున్నాడు కదా. అట్లా అనరాదు. ఏమనరాదట? కృప కావాలి అంటే పాపంలోనే బ్రతుకుతాను అని ఒక మనిషి అనకూడదు. దేవుని కృప దొరకాలి అంటే ఇక నేను పాపాత్ముడుగానే జీవించేస్తాను అని అనకూడదు. దేవుని కృప కావాలి అంటే పాపం కింద దాస్యంలో బ్రతకూడదు ఒక మనిషి. అట్లా అనరాదు, అది సరైనది కాదు. కృప కావాలి అంటే నువ్వు పాపంలో బతకాల్సిన అవసరం లేదని మాట్లాడుతున్నాడు ఆయన. అంటున్నాడు కదా, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించదము. పాపం విషయంలో ఎప్పుడో నువ్వు చచ్చిపోయావు. ఎప్పుడు? బాప్తిస్మం తీసుకున్నప్పుడు. నువ్వు ఎప్పుడైతే ప్రభు రక్తంలో నీ పాపపు జీవితాన్ని కడుక్కున్నావో ఆ రోజే నీ పాపపు జీవితాన్ని సమాధి చేసేసావు. ఎప్పుడైతే బాప్తిస్మాన్ని ఆశ్రయించి నువ్వు నీళ్లలో మునిగావో అప్పుడే నీ పాపపు జీవితం సమాధి అయిపోయింది. ఇప్పుడు సమాధి చేసినటువంటి జీవితాన్ని మరలా తెచ్చుకొని ఆ సమాధిలో నువ్వు జీవించగలవా? ఆ సమాధిలో నువ్వు బతకగలవా? వద్దనుకొని విడిచిపెట్టిన సమాధిని తవ్వుకొని దానిలో ఎలా జీవించగలవు అని అడుగుతున్నాడు. ఇక మీదట ఎలాగు దానిలో జీవించదము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిరని మీరు ఎరుగరా? ఎప్పుడైతే క్రీస్తులోనికి నువ్వు బాప్తిస్మం తీసుకున్నావో ఆ రోజే క్రీస్తు మరణంలో కూడా నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు. క్రీస్తు మరణించాడు నా కొరకే అని నువ్వు ఎప్పుడైతే గుర్తించావో, ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నావో ఆ రోజు నువ్వు పాపం విషయంలో చచ్చిపోయావు. ఆయన నీ పాపాలు మోసుకొని భుజాల మీద మోసుకొని చనిపోతే ఈయన చనిపోయింది నా కొరకే అని గుర్తించి ఆ పాపపు జీవితాన్ని ప్రభువు దగ్గర నువ్వు సమాధి చేసి నువ్వు కూడా పాపలు చచ్చిపోయిన వాడివే. ఇప్పుడు పాపాత్ముడుగా చనిపోయి క్రొత్తగా జన్మిస్తున్నావు నువ్వు. అందుకే కింద అంటున్నాడు కదా 4వ వచనం, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. చాలు. బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటాం? మనం ఎలా తీసుకుంటాం? నీళ్ళల్లో ఇలా మునిగి మరలా లేస్తాం. ఏంటి దానికి కారణము అంటే, నువ్వు ఎప్పుడైతే నీళ్లలో ఇలా మునుగుతున్నావో అలా మునిగినప్పుడే ఇక నీ పాపపు జీవితం నీళ్లలో సమాధి అయిపోయింది. అప్పటి వరకు నువ్వు చేసిన పాపాలు ఎన్నైనా సరే అవన్నీ మనస్ఫూర్తిగా నువ్వు నీళ్లలో సమాధి చేసి ఇక నా జీవితం ఇప్పటి వరకు అయిపోయింది, ఇక ఈ పాపపు జీవితానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇక ఈ పాపపు జీవితంలో నుండి నేను బయటకు వచ్చేస్తున్నాను, ఇక నాకు ఈ పాపానికి సంబంధం లేదు అని మునుగుతున్నావు. మునిగిన తర్వాత వెంటనే లేస్తున్నావు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని 3వ దినాన ఎలా అయితే పునరుద్ధానుడిగా లేపాడో అదే రీతిగా నీవు కూడా నీళ్లలో పాపపు జీవితాన్ని విడిచిపెట్టి లేచినప్పుడు ఎందుకు లేస్తున్నావు తెలుసా? జీవించడానికి, పరిశుద్ధతను కాపాడుకుంటూ ఇక దేవుని కొరకు బ్రతకడానికి లేస్తున్నావు. అంటే కొత్త జీవితం, కొత్తగా జన్మిస్తున్నావు నీ నీళ్ల ద్వారా. యేసుప్రభు వారు నికోదేముతో అంటారు కదా, ఏమని? ఒకడు ఆత్మ మూలంగా కానీ నీటి మూలంగా కానీ జన్మిస్తేనే కానీ. అంటే ఎప్పుడైతే నీళ్లల్లో నువ్వు మునిగావో అప్పుడే నీ పాపపు జీవితం సమాధి అయిపోయింది. ఎప్పుడైతే మునిగిన తర్వాత లేచావో వెంటనే నువ్వు కొత్త శిశువుగా, పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా వెంటనే బ్రతికావు. నువ్వు ఆ బ్రతుకు కొనసాగించాలి అన్నదే దేవుని ఉద్దేశం. కానీ ఈరోజు చూడండి, చాలామంది ఇక మేము బాప్తిస్మం తీసేసుకున్నాము, పరిశుద్ధులం అయిపోయాము, ఇక పరిశుద్ధులం అయిపోయిన తర్వాత ఎన్ని అపరిశుద్ధమైన పనులు చేసినా, అపవిత్రమైన పనులు చేసినా ఇక ఆ పనులకి మాకు సంబంధం లేదు, మేము పరిశుద్ధులమే అనుకుంటూ బతుకుతారు.
ఒక మాట ఆలోచించండి. పరిశుద్ధులుగా బాప్తిస్మలో నుండి లేచాం. లేచిన తర్వాత ఇక ఆ పరిశుద్ధతను కాపాడుకునే బాధ్యత మనకు లేదా? ఉందా లేదా? ఉంది. ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మలో పరిశుద్ధుడు అనే ఒక ట్యాగ్ మెడలో వేసుకున్నావో అది కాపాడుకోవాలి. అప్పుడే జీవితం ప్రారంభమైంది, అంతా అయిపోలేదు. అందుకే ఇదే రోమపత్రికలో మొదటి అధ్యాయంలో ఒక మాట అంటాడు కదా, చూద్దాం ఒకసారి. మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి. మొదటి అధ్యాయము మొదటి వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలవబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారందరికీ శుభమని చెప్పి రాయినది. ఎవరికి రాస్తున్నాడు ఈయన? ఎవరికి? రోమా సంఘములో ఉన్న విశ్వాసులకు రాస్తున్నాడు. ఆ విశ్వాసులు ఎవరయ్యా అంటే దేవునికి ప్రియులు. అనగా దేవుని ప్రియులు అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ. అంటే సంఘములోనికి బాప్తిస్మం ద్వారా వచ్చిన వారందరూ ఎవరయ్యా అంటే దేవుని కొరకు పరిశుద్ధతను కాపాడుకుంటూ బ్రతకడానికి దేవుని చేత పిలువబడిన వారు. అంటే బాప్తిస్మం తీసుకున్న వారంతా పరిశుద్ధులుగానే వచ్చారు, కానీ ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ బ్రతకటానికే దేవుని చేత పిలుపునందుకొని వచ్చారు వారు. కంప్లీట్ అయిపోలేదు అప్పుడే. ఇప్పుడు మనం ఎగ్జామ్కి వెళ్తాం, 10th క్లాస్ ఎగ్జామ్కి వెళ్ళామనుకోండి, హాల్ టికెట్ ముందే ఇచ్చేస్తారా? ముందే ఇస్తారు. ఆ ఇచ్చిన హాల్ టికెట్, అమ్మ నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయడానికి హాల్ టికెట్ సంపాదించాను, ఇక ఈ హాల్ టికెట్ నాదే అని వెంటనే చింపేసావు అనుకో, చింపేసిన తర్వాత నువ్వు ఎగ్జామ్ రాయగలవా? ఎవరైనా రాయనిస్తారా? రాయనివ్వరు. ఎందుకు? నువ్వు 10th క్లాసు చదివావు, హాల్ టికెట్ వచ్చింది, వచ్చిన హాల్ టికెట్ని చింపేసుకోవడం వల్ల నువ్వు అర్హత కోల్పోయావు. ఇప్పుడు పరిశుద్ధత కూడా అంతే. బాప్తిస్మలో నువ్వు పరిశుద్ధుడిగా తిరిగి లేచావు, పరిశుద్ధతను ధరించుకున్నావు. ధరించుకున్న ఆ పరిశుద్ధతను యేసు ప్రభువారు రెండవ రాకడలో పరిశుద్ధులతో పాటు కలిసి వచ్చి నిన్ను పరిశుద్ధుల లోకానికి తీసుకెళ్లేంత వరకు ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలి. కాపాడుకునే బాధ్యత లేదా? ఇక బాప్తిస్మం తీసుకున్నాక ఏం చేసినా సరే చెల్లబాటు అవదా? ఖచ్చితంగా లెక్క తీసుకుంటాడు దేవుడు. దేవుడు ఏదైనా లెక్క తీసుకుంటాడు. అసలు నిన్ను పిలిచిందే పరిశుద్ధుడుగా నువ్వు బ్రతకడానికి, నిన్ను ఏర్పాటు చేసుకుందే పరిశుద్ధురాలుగా నువ్వు జీవించడానికి, పరిశుద్ధతను కాపాడుకుంటూ నువ్వు బతకాలి అనే నిన్ను సంఘంలోకి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు బ్రతకడం మానేసి ఇష్టం వచ్చినట్లుగా బ్రతికేస్తే పొందిన బాప్తిస్మము సరైద్దా? సరిపోద్దా? బ్రతకనప్పుడు నువ్వు బాప్తిస్మం తీసుకున్న విలువ ఉండదు. అందుకే పరిశుద్ధత 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 అని మాట్లాడుతున్నాడు దేవుడు. ఇప్పుడే కాదు, ప్రారంభం నుండి కూడా దేవుడు మనిషిని సృజించిన తర్వాత, మనిషిని చేసిన తర్వాత ఆ మనిషి నుండి దేవుడు కోరుకుంటున్నది ఏంటయ్యా అంటే పరిశుద్ధతే. ఒక మాట చూసుకొని మనం ముందుకు వెళదాం. లేవియాకాండము 11వ అధ్యాయము 44వ వచనం. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు? నేను మీ దేవుడైన యెహోవాను, మిమ్మల్ని సృజించిన వాడిని, మిమ్మల్ని కన్నవాడిని, ఇంకా చెప్పాలి అంటే మీ తండ్రినైన నేను పరిశుద్ధుడను. నేను ఎలాంటి వాడిని? పరిశుద్ధుణ్ణి. ఇప్పుడు నాలో నుండి పిల్లలుగా వచ్చినటువంటి మీరు కూడా పరిశుద్ధులై ఉండుండి మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోండి అని మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు ఎలాంటి పరిశుద్ధత కలిగి ఉన్నాడో ఆయన పిల్లలుగా భూమి మీదకి వచ్చిన మనము కూడా ఆయనలో ఉన్న పరిశుద్ధతను ధరించుకొని బ్రతకాలి అని ఆనాడే చెప్తున్నాడు ఆయన. ఆనాడే, ఇప్పుడు కాదు. ఇదే మాట మనకి కొత్త నిబంధన కాలానికి వచ్చిన తర్వాత కూడా, కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా పేతురు గారు పత్రిక రాస్తూ మరలా జ్ఞాపకం చేస్తూ సమాజంతో మాట్లాడుతూ అంటారు కదా. చూద్దాం ఒకసారి. పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 14వ వచనం. నేను పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని
వ్రాయబడి ఉన్నది. ఎక్కడ ఎక్కడ రాయబడి ఉంది? ఇప్పుడు మనం చూసాం లేవియాకాండంలో. అంటే ఏనాడో దేవుడు చెప్పిన మాటను మరలా పేతురు గారు సమాజానికి తెలియచేస్తూ ఉన్నారు అంటే ఈలోపు అపరిశుద్ధత, అపవిత్రత అనేది ఎంతగా పెరిగిపోయిందో మీరు ఆలోచించాలి. అందుకే అంటున్నాడు కదా, నేను పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉంది కదా మోషే గారి గ్రంథంలో. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయుండుడి. ఏమని మాట్లాడుతున్నాడు? మీరు పూర్వం అజ్ఞాన దశలో బతికిన వారే. బాప్తిస్మానికి ముందు ఒక అజ్ఞాన దశలో బ్రతికారు. నాకు తెలిసిందే వాస్తవం అనుకొని బ్రతికేశారు. నేను చేసేదే కరెక్ట్ అనుకొని చేసేశారు. నేను ఎన్ని చేసినా నా జీవిత విధానం అంతే అనుకొని చాలా వరకు తప్పులు జరిగిపోయాయి. కానీ ఇప్పుడు బాప్తిస్మం ద్వారా మిమ్మల్ని పిలిచిన వాడు ఎలాంటి వాడో అలాంటి జీవితం మీకు ఉండాలి. బాప్తిస్మం ద్వారా మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా ఆయనకు తగినట్లుగా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి అంటున్నాడు. దేని యందట పరిశుద్ధత? ప్రవర్తన యందు. సమస్త ప్రవర్తన యందు, సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత కనిపించాలి మనిషిలో. అంటే శరీరము పరిశుద్ధంగా మనం కాపాడుకోవాలి, ఈ శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మను కూడా పరిశుద్ధంగా మనం కాపాడుకోవాలి. ఇది బాప్తిస్మం తీసుకున్న ప్రతి క్రైస్తవుడి బాధ్యత. ఇది శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకో, శరీరాన్ని నడిపిస్తున్న ఈ ఆత్మను, ఆత్మీయ జీవితాన్ని కూడా నువ్వు పరిశుద్ధంగా కాపాడుకొని మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆలోచన చేద్దాం, ఎలా కాపాడుకోగలం పరిశుద్ధంగా? మన శరీరాన్ని కానీ, మన ఆత్మను కానీ, మన ఆత్మీయ జీవితాన్ని కానీ దేవుడు కోరుకున్న విధంగా పరిశుద్ధమైనదిగా ఎలా కాపాడుకోగలం? ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతకాలి. ఎలా బ్రతకగలం? కొన్ని చెప్పండి, కొన్ని ఎక్కువ కూడా వద్దు, కొన్ని ఇది చేస్తే మన పరిశుద్ధతను కాపాడుకొని బతకగలం అని కొన్ని చెప్పండి చాలు. చెప్పాలి. టిఫిన్ చేయలేదా? చేశారా? మరి మాట్లాడాలి. ఇది చేయడం వల్ల నేను పరిశుద్ధతను కాపాడుకోగలను అని కొన్ని విషయాలు చెప్పండి. ఎలా కాపాడుకోగలమంటే దేవునిలో ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు నీ జీవితంలో కనబడుతున్నాయనుకో, నువ్వు పరిశుద్ధతను కాపాడుకుంటూ బతుకుతున్నట్లే. దేవునిలో లేని లక్షణాలు ఈరోజు నీలో కనబడుతూ ఉన్నాయి అంటే నీ పరిశుద్ధతను నువ్వు పోగొట్టుకుంటూ ఉన్నట్టే. మరలా ఒకసారి, దేవునిలో ఉన్న కొన్ని లక్షణాలు ఈరోజు నీ జీవితంలో కనబడుతుంటే, నీ జీవిత విధానంలో కనబడుతూ ఉంటే, దేవునిలో ఉన్న లక్షణాలు కలిగి నువ్వు బతుకుతుంటే నువ్వు పరిశుద్ధతను కాపాడుకుంటూ బతుకుతున్నట్లే. అలా కాకుండా దేవునిలో లేని లక్షణాలు ఈరోజు నీలో కనబడుతుంటే, దేవునిలో కనబడని లక్షణాలు ఈరోజు నీ జీవితంలో కనబడుతుంటే నీ పరిశుద్ధతను నువ్వు కోల్పోతూ బతుకుతున్నట్లే. కొన్ని ఆలోచిద్దాం. దేవుడిలో అసూయ ఉంటుందా? దేవుడు అనగానే అసూయ పడిపోయి, చిరాకు పడిపోయి, అసలు ఇక మొహమంతా దొలా పెట్టేసి అసూయపరుడుగా దేవుడు ఎక్కడన్నా కనపడతాడా? ఎక్కడ కనిపించడు. మరి దేవుని పిల్లలు అనుకుంటున్న మనలో అసూయ ఉంటుందా? చాలా వరకు ఉంటుంది. పక్కన వాడు బ్రతుకుతుంటే, ఎదుగుతుంటే కూడా అసూయపడి ఓర్చుకోలేని తనం ఉంటుంది. మరి దేవునిలో లేనటువంటి అసూయ ఈరోజు నీలో ఎందుకు కనబడుతుంది? ఎందుకంటే దేవునిలో ఉన్న పరిశుద్ధత ఈరోజు నీ జీవితంలో లేదన్నమాట. దేవునిలో వేషధారణ ఎక్కడైనా కనపడుద్దా? దేవుడు వేషధారండి అని ఎప్పుడైనా మనం చెప్పగలమా? చెప్పలేం. కానీ దేవుని పిల్లలమైన మనలో కనపడుద్దా వేషధారణ? చాలా కనపడుద్ది. మనుషులు ఉంటే ఒకలా మాట్లాడతాం, మనుషులు లేకపోతే మరోలా మాట్లాడతాం, మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఒకలా మాట్లాడతాం. ఇంకా దౌర్భాగ్య విషయం ఏంటంటే, ఇద్దరు మనుషులు కూర్చొని మాట్లాడుకుంటుంటే ఇద్దరికి సంబంధించిన విషయాలు మాట్లాడుకోం మనం. మరి ఆ ఇద్దరి దగ్గర లేని మనిషి గురించి మాట్లాడుకుంటాం, ఆ ఇద్దరికి సంబంధం లేని మూడో మనిషి గురించి మాట్లాడుకుంటాం. అంటే ఏంటిది? ఒకళ్ళు ఉన్నప్పుడు ఒకలా, ఒకళ్ళు లేనప్పుడు ఒకలా, ఒకళ్ళు చూస్తున్నప్పుడు ఒకలా, ఒకళ్ళు చూడనప్పుడు ఒకలా. అంటే పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి నీ విధానం ఎప్పటికప్పుడు ఊసర వెల్లిలా రంగులు మారిపోతూ ఉంది. అంటే ఏంటది? నీలో పరిశుద్ధత లేదనమాట.
దేవునిలో మీరు ఎక్కడైనా చూడండి, దేవునిలో కపటం కనపడుద్దా మీకు? కపటం అంటే మోసం చేయడం, మాయ చేసి బతికేయడం. దేవుడు ఎక్కడా కూడా మోసగాడుగా, మాయగాడుగా ఎప్పుడు కనిపించడం. కానీ దేవుని పిల్లలుగా సంఘాలకు వస్తున్న మనలో కనపడుతుందా? ఖచ్చితంగా కనపడుద్ది. ఎదుటివాడు మోసం చేసేసైనా బతికే రోజులు ఇవి. ఎదుటి వాళ్ళ జీవితాలు నాశనం చేసైనా మన జీవితాలు చక్కగా డిజైన్ చేసుకునే బతుకులు మనవి. అంటే ఇలాంటి విధానం ఈరోజు జీవితాలు నీకు కనబడుతుంటే నీ జీవితంలో ఏం లేదు? పరిశుద్ధత లేదు. దేవునిలో లేని లక్షణాలు ఈరోజు నీలో కనబడుతుంటే నువ్వు పరిశుద్ధతను కోల్పోతున్నావని అర్థం. దేవునిలో ఉన్న లక్షణాలు ఈరోజు నీ జీవితంలో ఎక్కడ బోతద్దం వేసి ఎతికినా దొరకట్లేదు అంటే పరిశుద్ధతకు నువ్వు చోటు ఇవ్వట్లేదని అర్థం. ఇంకా చెప్పాలి అంటే దేవుడు సృష్టిలో పెట్టినటువంటి క్రమం ఈరోజు నీ జీవిత క్రమంలో లేకపోతే అది కూడా నువ్వు పరిశుద్ధతను కోల్పోతున్నట్టే. దేవుడు సృష్టిలో, ప్రకృతిలో వివాహ బంధాన్ని పెట్టాడు, అవునా? పెట్టాడు. అది గొప్పదిగా, ఘనమైనదిగా, పవిత్రమైనదిగా, ఎన్నో ఉన్నతమైన స్థితుల్ని, బంధాలని కలిపేదిగా పెట్టాడు వివాహ బంధాన్ని. ఇప్పుడు వివాహ బంధాన్ని పెట్టిన దేవునికి వివాహం లేదు. దేవుడు ఎక్కడన్నా పెళ్లి చేసుకున్నట్లు కానీ, భార్య ఉన్నట్లు కానీ మనకు ఎక్కడైనా కనపడుద్దా? కనిపించదు. ఆయనలో లేకపోయినా ప్రకృతిలో ఇది ఉండాలి అని వివాహాన్ని పెట్టాడు దేవుడు. ఇప్పుడు దేవుడు పెట్టిన క్రమానికి కట్టుబడే ఈరోజు మనం వివాహాలు చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు దానికి మనం విలువిస్తున్నాం, ఇస్తున్నాం. మనం వివాహం అయిపోయిన తర్వాత భర్త ఉండగానే మరొక భర్త వైపు చూస్తూ, భార్య ఉండగానే మరొకరు భార్య వైపు చూస్తూ, మనకు నచ్చిందే చేసుకుంటూ మనం వెళ్ళిపోతున్నాం అనుకోండి, మనలో ఇంకెక్కడుంటుంది పరిశుద్ధత? దేవుడు పెట్టిన క్రమాన్ని మనం ఎక్కడ గౌరవిస్తున్నట్లు? దేవుడు జారీ చేసినటువంటి ఒక నియమాన్ని మనం ఎక్కడ పాటిస్తున్నట్లు? అంటే దేవుని పెట్టిన క్రమం ఈరోజు మనం క్రమం తప్పి బతుకుతున్నాము అంటే లేదు మనలో పరిశుద్ధత. దేవునిలో ఉన్న లక్షణాలు ఈరోజు నీలో లేకపోతే పరిశుద్ధతలో నువ్వు వెనకబడిపోయినట్టే. దేవుడు పెట్టిన ఒక క్రమం ఈరోజు నీ జీవిత క్రమంలో లేకపోతే నువ్వు పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నట్లే. అందుకని జాగ్రత్త పడాలి. ఈరోజు పరిశుద్ధతను, సమస్త ప్రవర్తన యందు మన పరిశుద్ధతను కాపాడుకోవాలి అంటే మన ఆత్మీయ స్థితి పరిశుద్ధంగా ఆలోచించాలి, మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి, మనం వేసే అలవాట్లు పరిశుద్ధంగా ఉండాలి, మనం చేసే పని పరిశుద్ధంగా ఉండాలి. ఏది చేసినా పరిశుద్ధత అనేది కనబడుతూనే ఉండాలి. కొన్నిసార్లు మనం ఏదన్నా తప్పు చేస్తున్నాం అనుకోండి, బాప్తిస్మం తీసుకున్న తర్వాతే, మీరు ఎప్పుడైనా గమనించండి, ఆలోచనలో పొరపాటు చేస్తున్నా, ఏదైనా ఒక పనిలో తప్పు చేస్తున్నా, ఇది తప్పు అని తెలిసి కూడా చేయడానికి మనం ఇష్టపడుతున్నాం అనుకోండి, మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుందా? గద్దించదా? ఖచ్చితంగా గద్దిస్తుంది. నువ్వు చేస్తుంది తప్పు, ఇది నీకు సరైనది కాదు, అందరూ చేసినా సరే నువ్వు చేయడానికి ఇది సరిపోదు అని మన మనస్సాక్షి మనకు చెప్తూ ఉంటుంది కొన్నిసార్లు. కానీ మనం మనస్సాక్షిని మనం పట్టించుకోం, ఎందుకంటే అది లోపల ఉంటుంది, ఎవరికి కనిపించదు కదా. ఎవరికి కనిపించదు కాబట్టి దాని మాట పెద్దగా లెక్క చెయ్యం మనం. కానీ మనస్సాక్షి గద్దించినప్పుడు ఆగిపోయిన వాడే గొప్పవాడు. ఇంకా కొన్ని సందర్భాల్లో వాక్యము ద్వారా కానివ్వండి, మనం బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు కానివ్వండి, ఎవరైనా బోధకులు బోధిస్తున్నప్పుడు కానివ్వండి, కొన్నిసార్లు మనం మనస్సాక్షి గద్దించిన పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోతున్నప్పుడు వాక్యం ద్వారా కూడా దేవుడు కొన్నిసార్లు మనకు తెలియచేస్తాడు. అలా తెలియచేసినప్పుడు నాకు కాదులే, మా అయ్యగారు ఎవరికో చెప్పారు, మా అమ్మగారు ఇంకెవరికో చెప్తున్నారు, మనకు కాదులే అని మనం దులిపేసుకున్నాం అనుకోండి, మనం సరి చేసుకునే అవకాశం ఉండదు. ఈరోజు దేవుడు నాతోనూ మాట్లాడుంటాడు, నిజంగా నా జీవితంలో ఈ లోపం ఉంది కదా, నాకే చెప్పాడేమో, ఈరోజు వాక్యం ద్వారా నాకే ఒకసారి సరిచేయాలనుకున్నాడేమో అని మనం ఎప్పుడైతే దానిని స్వీకరిస్తామో అప్పుడు మన పరిశుద్ధతను మనం సరిచేసుకోగలం. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట అంటాడు కదా, చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. 3వ అధ్యాయము 19వ వచనం. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు. ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? యేసుప్రభు వారే ఒక సంఘంతో మాట్లాడుతూ, ఆ సంఘంతో ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను ప్రేమించు వారిని అందరినీ గద్దిస్తున్నాను. దేవుడు మనస్సాక్షి ద్వారా నిన్ను గద్దిస్తూ ఉంటే, వాక్యం ద్వారా నిన్ను గద్దిస్తూ ఉంటే, ఒక బోధకుడు ద్వారా నిన్ను గద్దిస్తూ ఉంటే, నీ తోటి ఆత్మీయ సహోదరుడు ద్వారా నీ ఆత్మీయ స్థితిని గద్దిస్తూ ఉంటే నువ్వెప్పుడు తోసేయకు దాన్ని. వీళ్ళేంటి నాకు చెప్పేది అనుకోకు.
నేను వినాలంటవా అని ఎప్పుడు అనుకోకు. ఎందుకంటే దేవుడు నీ పట్ల ప్రేమ చూపిస్తున్నాడు కాబట్టే నీ తప్పు నీకు తెలియచేసి నిన్ను సరిచేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకు నిన్ను గద్దిస్తున్నాడు. ఆయన గద్దించినప్పుడు ఆయన గద్దింపుకు నువ్వు తలొంచేసే, ప్రభా తప్పు జరిగిపోతుంది, తప్పు ఆలోచిస్తున్నా, నన్ను సరిచేయని దేవుని పాదాల దగ్గర పడిపో. తప్పులేదు. దేవుని గద్దించిన గద్దింపును పక్కన పెట్టేసి తప్పు చేసి పాడైపోవడం కంటే దేవుని గద్దింపు స్వీకరించి పాపం చేయకుండానే దూరంగా నిలిచిపోవడం ఉత్తమం. ఈరోజు గద్దిస్తున్నా సరే ఎంత గద్దించినా పట్టించుకోకుండా పాపాల మీద పాపాలు చేస్తూ, తప్పుల మీద తప్పులు చేస్తూ, మాకు కాదులే, మాకెవరికి తెలియదులే అనుకుంటూ బతికేస్తే ఒకానొక రోజు లెక్క చెప్పుకోవాలి. మనం ఖచ్చితంగా లెక్క చెప్పే రోజు ఉంటుంది. పరిశుద్ధత విషయంలో ఎప్పటికప్పుడు మనం సాధన చేసుకోవలసిన వారమే. చూసే చూపు విషయం కానీ, మాట్లాడే మాట విషయం కానీ, ప్రవర్తనలో కానీ, దేని విషయంలో అయినా మన జీవితంలో మరలా ఈ ప్రాణం విడిచిపెట్టి సమాధికి వెళ్ళేంత వరకు పరిశుద్ధతను మనం ఎప్పటికప్పుడు సాధన చేసుకుంటూ కాపాడుకోవాల్సిందే. ఎందుకంటే మన శరీరాలు కాబట్టి, మన మనుషులం కాబట్టి ఎప్పటికప్పుడు పరిశుద్ధత విషయంలో మనం సాధన చేయాలి. అందుకే మత్తయి సువార్తలో చివరిగా అంటూ ఉంటాడు కదా, చూద్దాం చివరిగా మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము చివరి వచనం 48వ వచనం. 5వ అధ్యాయం 48వ వచనము. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. పరలోకములో ఉన్న దేవుడు మనల్ని పుట్టించిన పరిశుద్ధుడు ఎలాంటి వాడట? పరిపూర్ణుడు. పరిపూర్ణుడంటే సంపూర్ణుడు, కొలతలు లేవిక 100% ఉన్నాడు ఆయన. ఎందులో? పరిశుద్ధత విషయంలో. ఆయనని ఏ విషయంలో మనం తీసుకొని మాట్లాడుకున్నా దేవుడు 70% ప్రేమించి 80% ప్రేమించకుండా ఇలా కొరతలకు ఉన్నవాడు కాదు. ఆయన 100% పరిశుద్ధత విషయంలో 100% ఉంటాడు. ప్రేమించే విషయంలో 100% ఉంటాడు. ఏ విషయంలో తీసుకున్నా పరిపూర్ణంగా ఉంటాడు దేవుడు. ఇప్పుడు మనం కూడా మరణించిన తర్వాత ఆ దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే పరిపూర్ణతను సంపాదించుకోవాలి. పరిశుద్ధత విషయంలో మన పరిశుద్ధత గురించి మాట్లాడాలి అంటే సంపూర్ణంగా బ్రతికామనే ఒక ట్యాగ్ మనం సంపాదించుకోవాలి. ఇప్పటి వరకు తెలియకుండానే పొరపాటుగా ఏమైనా చేసేసి ఉంటే ప్రభు పాదాల దగ్గర పడిపోదని తప్పులేదు. మరలా అవి చేయకుండా ఉండడానికి, పరిశుద్ధతను సాధన చేసుకోవడానికి దేవుడు మన మనస్సాక్షి ద్వారా గద్దిస్తూ ఉన్న ప్రతిసారి ఆ గద్దింపుకు లోబడిపోయి పాపానికి దూరంగా జరుగుదాము. పరిశుద్ధత లేకపోతే పరలోకంలో ప్రవేశం లేదు. దేవుడు పరిశుద్ధుడు. ఆయన దగ్గరకు వెళ్ళే కొలది మనలో ఉన్న పాపపు మచ్చలు స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. ఇంకెలా వెళ్ళగలం? ఆయన పరిశుద్ధతలో మన పాపాలు కనబడుతూ ఉంటే మొహం చెల్లదు మనకు. ఆ పరిశుద్ధత ఎదుట మనం నిలబడినప్పుడు మన పాపపు జీవితం, మన పాపపు ఛాయలో మనం చేసిన పనులు ఇవన్నీ మనకు గుర్తొస్తూ ఉన్నాయనుకోండి, అసలు ఆ పరిశుద్ధతను చూడగలమా? మనం చూడలేము. ఎప్పుడైతే మన పాపముని దూరంగా జరుగుతూ ఉంటామో, దేవుని పరిశుద్ధతకు దగ్గరగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మనలో ఉన్న పాపాలన్నీ దూరంగా జరిగిపోతాయి మనకు. అలాంటి స్థితిని మనం సంపాదించుకున్నప్పుడే పరలోకంలో పరిశుద్ధుడి దగ్గరికి వెళ్ళడానికి మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశాన్ని పొందుకోవడానికి మనందరము సిద్ధపడదాము. దేవుని పాదాల దగ్గర పడి పొరపాటులు జరుగుంటే వాటిని సరి చేసుకుని మనం ముందుకు వెళ్ళడానికి సిద్ధపడదాం. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడైన మా కన్న తండ్రి దేవా, ఈ ఉదయకాల సమయంలో నాయనా కొన్ని విలువైన మాటలను మేము ధ్యానించడానికి మీరు మాకు చేసిన ఈ సహాయమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నిజమే నాయన, బాప్తిస్మం తీసుకున్నామనే ఆలోచనలో ఉండి తండ్రి ఎన్నో పాపాలు చేయడానికి కూడా మేము ముందుకు వెళుతూ ఉన్నాం దేవా. మా అడుగులను నాయన ఆలోచనల్లోనే ఆపివేయండి తండ్రి. ఇప్పటి వరకు నాయన తెలియకుండా ఏమైనా జరిగిపోయి ఉంటే తండ్రి మీ కృప చూపించి దేవా వాటన్నిటిని క్షమించి మరలా మీ పాదాల సన్నిధిని సేద తీరే గొప్ప ధన్యతను మాకు ఇవ్వండి తండ్రి. మీ సన్నిధి కాంతిలో ఉండడానికి అర్హత లేని వారమైన దేవా, ఈ మాటల చేత మమ్మల్ని సరిచేయడానికి మీ సన్నిధిలో మమ్మల్ని నిలవబెట్టుకున్నారు తండ్రి. అదే రీతిగా నాయన ఆ పరలోకపు సన్నిధిలో మేము నిలబడడానికి ఈ భూమి మీద పరిశుద్ధతను కాపాడుకుంటూ నాయన మీ కొరకు యథార్థంగా బ్రతికే మనసులను మాకు దయచేయండి. ఈ మాటలు విన్న మేమందరము తండ్రి మా హృదయమందు పొడవబడిన వారమై
తండ్రి. మా జీవితాన్ని సరిచేసుకుంటూ మీకు మరింత దగ్గరగా బ్రతకడానికి మీ సహాయాన్ని మాకు దయచేయమని అర్థిస్తూ, సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికి మరొకసారి వందనములండి.